హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ చల్ల చల్లగా మస్క్ మెలాన్, అదే అండి కర్బూజాతో చల్ల చల్లగా హెల్దీగా ఒక డ్రింక్ అయితే తయారు చేసి చూపిస్తానండి. ఇది సమ్మర్కి ఎంతో బాగుంటుంది, చల్లగా ఉంటుంది, అలాగే హెల్దీ అయిన డ్రింక్ అండి ఇది. అదే సగ్గుబియ్యంతో అలాగే ఈ కర్బూజా కాంబినేషన్తో చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే చల్లగా ఈ సమ్మర్లో తాగితే పొట్టకి ఎంతో హాయిగా ఉంటుందండి. ఈ సమ్మర్లో ఇలా ఇంట్లోనే చక్కగా ఈ హోమ్ మేడ్ డ్రింక్ తయారు చేసుకుని తాగితే ఎంతో మంచిదండి. మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే ఆనందం కూడా కలగజేస్తుంది. ఒక గ్లాసు ఈ మస్క్ మెలాన్ అలాగే సగ్గుబియ్యం కాంబినేషన్లో ఈ డ్రింక్ తాగారంటే ఒంట్లో అలసట అనేది తగ్గిపోయి రోజంతా కూడా హెల్దీగా స్ట్రెంగ్త్గా హుషారుగా ఉంటామండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది తయారు చేసుకోవడానికి నేను ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని కడిగేసి ముందే నీళ్ళలో నానబెట్టేశానండి. ఒక కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టేశాను. తర్వాత మస్క్ మెలాన్ని కట్ చేసి మధ్యకు కోసి లోపల గింజలు తీసేసానండి. గింజలతో పాటు ఇలా రసం అయితే ఉంటుంది, రసాన్ని పారబోయొద్దు, మనము జ్యూస్లో వాడుకోవచ్చు. తర్వాత లోపల ఉన్న పల్ప్ అంతా కూడా ఇలా తీసేయాలి, స్కూప్ చేసి తీసేయాలండి. నేను ఇది మా మనవరాలకి సరదాగా అందులో పోసి ఇద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను. ఇలాగే కట్ చేయాలని ఏం లేదండి, మీరు పీలర్తో తొక్క తీసేసి మామూలుగా ముక్కలు కట్ చేసుకోవచ్చు. తన కోసం నేను ఇలా చేస్తున్నాను. చిన్నపిల్ల కదండి, సరదా పడుతుందని చెప్పి ఈ విధంగా లోపల గుజ్జంతా తీసేసి అందులో తనకి తయారు చేసిన జ్యూస్ని అయితే పోసిద్దామని ఇలా చేస్తున్నానండి. మీరు మామూలుగానే తొక్క పీల్ చేసేసి ముక్కలు కట్ చేసుకోండి. రెండు భాగాల్లోంచి కూడా మొత్తం పల్ప్ అంతా ఈ విధంగా తీసేసాను. అందులో కొద్దిగా పల్ప్ పక్కన ఉంచుకుంటానండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను. మిగతాదంతా కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా అయిపోయేటట్టుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా జ్యూస్ అయితే తయారు చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక వేరే బౌల్లో తీసేసుకుంటున్నాను. మిగతా ప్రాసెస్ జరిగేలోపు మనము ఈ రసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, లేదు అంటే బయటే ఉంచేసుకోవచ్చు. చల్లగా తాగాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఈ విధంగా మందపాటి పాత్ర పెట్టుకుని 2 కప్పుల పాలు పోసుకోవాలండి. మీరు ఎంత పల్చన కావాలనుకుంటే అంత పాలు పోసుకోవచ్చు, లేదా నీళ్లు కూడా పోసుకోవచ్చు అండి. నేను ఇక్కడ 2 కప్పుల పాలు 1 కప్పు నీళ్లు పోసుకుని మరిగించుకుంటున్నాను. మరిగిన తర్వాత ఈ విధంగా ముందుగా నానబెట్టుకున్న పావు కప్పు సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేస్తున్నానండి. బాగా మెత్తగా నానిపోవాలి. ముందు 2-3 గంటల ముందు నానబెడితే చక్కగా ఉడికిపోతాయండి, తొందరగా ఉడికిపోతాయి సగ్గుబియ్యము, అందుకని నానబెట్టుకోవాలి. చూడండి, ట్రాన్స్పరెంట్గా ఉడికిపోయాయి సగ్గుబియ్యము. ఇది తొందరగానే అయిపోతుందండి. ఇది మీరు ఎంత పల్చన కావాలనుకుంటే అంత పల్చన చేసుకోవచ్చు. పల్చనకు తగ్గట్టుగా పాలు కానీ నీళ్లు కానీ పోసుకోవచ్చండి. ఇక్కడ 1 టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకుని కొద్దిగా నీళ్లు కానీ పాలు కానీ పోసి పల్చగా కలుపుకోవాలి. నేను ఇక్కడ నీళ్లతో కలుపుకుంటున్నానండి, పాలతో కూడా కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని గుబియ్యం మిశ్రమంలో వేసేసుకోవాలి. మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలండి. కాస్త చిక్కదనము, క్రీమీ స్ట్రక్చర్ ఉండడం కోసం ఈ క్రీమీగా చిక్కగా ఉంటుందండి. మీరు ఫుల్ క్రీమ్ ఉన్న పాలు కూడా పోసుకోవచ్చండి, లేదు అంటే మామూలు పాలన్నా పోసుకోవచ్చు.
కస్టర్డ్ పౌడర్ వేసాక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. కాస్త చిక్కగా అవుతుంది, పర్వాలేదు. మళ్ళీ మనము జ్యూస్ వేస్తాం కదండి, మస్క్ మెలాన్ జ్యూస్. తీపి కోసం నేను ఇక్కడ పటిక బెల్లం పొడి వేస్తున్నానండి, 1/2 కప్పు. మీరు బెల్లం పొడి అన్నా వేసుకోవచ్చు. స్టవ్ ఆపేసి బెల్లం పొడికి వేసుకోండి, లేదంటే పాలు విరిగిపోతాయి స్టవ్ వెలిగించి ఉండగా. ఈ పంచదార కానీ ఈ పటిక బెల్లం పొడి వేసినా కానీ పర్వాలేదండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ కట్టేయచ్చు. అదే బెల్లం పొడి వేస్తే మాత్రం స్టవ్ ఆపేసిన తర్వాతే బెల్లం పొడి వేసుకోవాలి. స్టవ్ ఆపేసానండి. ఇక్కడ ఉడికిపోయింది, పూర్తిగా తయారైపోయింది. దీన్ని బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాతే మనము ఈ కర్బూజా రసాన్ని కలుపుకోవాలి. అంతే అండి, చల్లగా మస్క్ మెలాన్ జ్యూసు ఈ విధంగా ఒకసారి తయారు చేసి తాగి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి మనము ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలండి, లేదా చియా సీడ్స్ అన్నా కూడా వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ తీసుకుని నీళ్ళల్లో నానబెట్టుకుని తర్వాత ఇందులో కలిపేసుకోవడమేనండి, అంతే అండి. ఇప్పుడు కొద్దిగా బాదాము, పిస్తా, కాజు చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలండి. పిల్లలు క్రంచీగా ఇష్టపడతారు కదా, అందుకని. తర్వాత పైనుంచి కొద్దిగా మస్క్ మెలాన్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా పల్ప్ తీసి పెట్టానన్నాను కదా, అది ముక్కలుగా కట్ చేసి ఇందులో కలిపేస్తున్నాను. అంతే అండి, చల్లగా హెల్దీగా ఉండే ఈ జ్యూస్ని ఒక్కసారి తాగి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే ఈ మస్క్ మెలాన్ జ్యూస్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోల్ని మరికొద్ది మంది చూడగలుగుతారు. అలాగే చూసి వాళ్ళు కూడా తయారు చేసుకుంటారు కదండి. ఈ వీడియో ఒక్కరికి ఉపయోగపడినా చాలండి, అందుకని మీరు తప్పకుండా షేర్ చేయడము అలాగే లైక్ చేయడము మర్చిపోవద్దు. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.